పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రాజకీయ విమర్శలు హీటెక్కాయి. వైసీపీ నాయకురాలు పుష్ప శ్రీవాణిపై ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజనులపై ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదని, నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు వైసీపీ ఎమ్మెల్యేలను పంపాలని జగదీశ్వరి సవాలు చేశారు. చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేసుకొని పోవడం జరుగుతుంది. మరి ఈరోజు 2 CHCలు ఏవైతే మనకి భద్రగిరి అలాగే కురుపాం జీవో నెంబరు 36 15/2/2019 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు 3 కోట్లతో మరి దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ఎట్టకేలకు 2021 మార్చిలో పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మేము ఎప్పుడు పనులు ప్రారంభించారు అన్నీ ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడే దానికి మా దగ్గర కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. మీరేవో మాట్లాడారు, అన్నీ మేము చూసాం. మీ హావభావాలు అంటే ఎలా ఉన్నాయంటే ఇక్కడ గిరిజనుల పద్ధతి ఇలాగే ఉంటుంది అన్న విధంగా, అంటే నా పద్ధతి మేము గిరిజనులం పక్క, నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ మేము తేలుస్తాం. అదొకటైతే ఈ 3 కోట్లు చక్కగా ఖర్చు పెట్టాలి అని చెప్పి మరి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండగా చేసింది కూడా మీరు మర్చిపోయారు. మరి ఏదైతే 1,15,00,000 మాత్రమే ఖర్చు చేసి దాని తర్వాత నిధులు విడుదల చేయకపోవడం వలన అక్కడ పనులు ఉండిపోయిన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 1,16,00,000 ఖర్చు చేసి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్సీ కాలనీ ప్రజల